భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, ఎంఎస్ స్వామినాథన్ గారి సెంచినరీ బర్త్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి 100 సంవత్సరాల క్రితం. 1925 ఆగస్ట్ 7వ తారీఖున ఆయన పుట్టారు. మనకు తెలుసు, మన దేశానికి ఆయన అన్నం పెట్టారు. ముఖ్యంగా గ్రీన్ రెవల్యూషన్ రాకముందు మనం ఆహారం లేక, ఆహార సరఫరా సరిగా లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పంటలు తక్కువ పండాయి. కానీ ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత సమృద్ధిగా మన దేశంలో ఆహార ధాన్యాలు, వరి కావచ్చు, గోధుమ కావచ్చు, మనకి సమృద్ధిగా దొరకటానికి ఆయన కృషే కారణం అన్నమాట. మన ప్రధాని మోడీ గారు ఈ దిశగా ఒక అవార్డుని ప్రకటించారు. గ్లోబల్ అవార్డ్, ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్. ఎవరైతే ప్రపంచంలో సైంటిస్టులు ఆకలి చావులు లేకుండా, ఆకలి దారిద్ర్యం లేకుండా, ఎవరైతే ఆకలి తీర్చడానికి కృషి చేస్తారో అక్కడే పీస్ ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ ఉన్న చోటే పీస్ ఉంటుందని ఎంఎస్ స్వామినాథన్ గారు నమ్ముతారు. అందుకనే ఆయన పేరు మీద ఒక గ్లోబల్ అవార్డ్ అన్నమాట. అదే ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ అని చెప్పి మోడీ గారు ప్రకటించారు. ఎంఎస్ స్వామినాథన్ గారి పేరు మీద లాంచ్ చేసిన గ్లోబల్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ మొట్టమొదటి అవార్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు నైజీరియన్ సైంటిస్ట్ డాక్టర్ ఎడెమోలా అడెన్లేకి కన్ఫర్ చేశారనమాట. ఆయన నైజీరియన్ సైంటిస్ట్.